హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండు టాప్ స్మార్ట్ ఫోన్ల మధ్య అల్టిమేట్ బ్యాటిల్ చూడబోతున్నాము. ఒప్పో రెనో 14 ప్రో మరియు వివో X200 FE. ఏది డిజైన్లో బెస్ట్, ఏది కెమెరాలో కింగ్, పర్ఫార్మెన్స్లో ఎవరిది గెలుపు, చివరికి ఏ ఫోన్ వర్త్ బయింగ్, అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చివరిలో మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు డిజైన్ మాత్రమే కాదు, ముట్టుకున్న వెంటనే క్వాలిటీ ఫీలింగ్ వస్తుందా లేదా అన్నదే మ్యాటర్. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 7i ప్రొటెక్షన్, లైట్ వెయిట్ కానీ సాలిడ్ గ్రిప్, ప్రీమియం ఫినిష్, ఇది ఎలాగో చేతిలో రాయల్ టచ్ ఇస్తుంది. మెర్మైడ్ డిజైన్ వెల్వెట్ గ్లాస్తో చాలా స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. X200 FE అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్తో వస్తుంది. అదేవిధంగా సిరామిక్ బ్యాక్ ఫినిష్, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్న డ్యూరబిలిటీ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సైడ్ ఎడ్జెస్ రౌండెడ్ కాబట్టి హ్యాండిలింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. డిస్ప్లే అంటే కేవలం సైజ్ కాదు, కళ్ళకు పండగలా కనిపించాలి. రెనో 14 ప్రో డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.83 ఇంచెస్ 1.5K AMOLED, అదేవిధంగా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. HDR10+ సపోర్ట్తో కలర్స్ కాస్త వైబ్రెంట్గా సన్లైట్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక X200 FE విషయానికి వస్తే ఇది కాంపాక్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.31 ఇంచెస్తో వస్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. అదేవిధంగా రెజల్యూషన్ కూడా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో ఉంటుంది. అల్ట్రా స్మూత్ స్క్రోలింగ్, డీప్ బ్లాక్స్ చూపిస్తుంది. ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో షైన్ అవ్వాలి అంటే కెమెరా మ్యాటర్స్. రెనో 14 ప్రో రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అదేవిధంగా స్టైలిష్ లుక్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంది. అదే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరా, అద్భుతమైన పోర్ట్రైట్ ఫొటోస్ తీసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మంచి వైడ్ యాంగిల్ ఫొటోస్ తీసుకోవచ్చు. అన్ని కెమెరాలన్నీ యూజ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K HDR 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. 50 MP ఫ్రంట్ కెమెరాతో బెస్ట్ సెల్ఫీ తీసుకోవచ్చు. AI పర్ఫెక్ట్ షాట్, ఇమేజ్ కంపోజ్, క్రియేటివ్ ఫోటోగ్రఫీ లవర్స్ కోసం పర్ఫెక్ట్ అవుతుంది. కొన్ని శాంపిల్స్ చూద్దాం రెనో 14 ప్రో యొక్క. ఇక వివో X200 FE విషయానికి వస్తే 50 MP మెయిన్ సెన్సార్ విత్ OIS అండ్ EASతో స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 50 MP టెలిఫోటో కెమెరాతో అండ్ అదేవిధంగా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, అదేవిధంగా 50 MP ఫ్రంట్ కెమెరాతో స్కిన్ టోన్స్ చాలా న్యాచురల్గా క్యాప్చర్ అవుతాయి. జీస్ కొలాబరేషన్తో కలర్ సైన్స్ వల్ల కలర్స్ కాస్త ట్రూ టు లైఫ్గా ఉంటాయి. ఇక AI ఫీచర్స్ చూస్తే AI మ్యాజిక్ మూవ్, AI ఇమేజ్ ఎక్స్పాండ్తో ఫోటోను క్రియేటివ్గా మార్చవచ్చు. కొన్ని శాంపిల్స్ చూడండి. మరి మీకు ఏ కెమెరా నచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒప్పో రెనో 14 ప్రో లేటెస్ట్గా లాంచ్ అయిన పవర్ హౌస్ లాంటి మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్తో 12GB LPDDR5X ప్లస్ UFS 3.1 ర్యామ్ అండ్ రోమ్తో తిరుగులేని పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. డైలీ టాస్క్ కానివ్వండి, గేమింగ్ కానివ్వండి, ల్యాగ్ లేకుండా ఫ్లై అవుతుంది. AI బేస్డ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ వల్ల లాంగ్ టర్మ్లో కూడా పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇక వివో X200 FE విషయానికి వస్తే డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్, LPDDR5X ర్యామ్ ప్లస్ UFS 3.1 స్టోరేజ్. రా పవర్లో స్లైట్ ఎడ్జ్, హెవీ గేమింగ్లో కూడా ఫ్రేమ్ డ్రాప్స్ తక్కువ, కూలింగ్ సిస్టమ్ పెద్దది కాబట్టి లాంగ్ సెషన్స్లో కూడా ఫోన్ హీట్ అవ్వకుండా చూస్తుంది. మీకు ఏ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి బాస్. రెనో 14 ప్రో అదేవిధంగా వివో X200 FE ఫీచర్స్ చాలా బాగున్నాయి, కానీ నిజంగా మీకు ఏది పర్ఫెక్ట్ చాయిస్? ఇలాంటి మరిన్ని టెక్ కంపారిజన్స్, లేటెస్ట్ మొబైల్ రివ్యూస్, హిడెన్ ఫీచర్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి, తదుపరి వీడియోస్ మిస్ కాకుండా.